ప్రజని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. జగనన్న ఏది చెప్పినా నిజం, పేదల సంక్షేమం కోరుకుంటారు. చంద్రబాబు ఏది చెప్పినా మోసం. చంద్రబాబు వస్తే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ గ్యాస్ మాటలు చెబుతున్నారు. హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బోయ శాంతమ్మ మాట్లాడుతూ జగన్ ఏది చెప్పినా నిజం, చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధమని, మోసం, కుట్ర, దగ, వెన్నుపోటు గురి చేసిన చంద్రబాబును నమ్మకండి. కానీ పథకాల పేరుతో పేదల బ్యాంకు ఖాతాల్లో ₹1,00,000 జమ చేసిన జగనన్నను నమ్మండి. ప్రజలారా అని ఒక్కసారి ఆలోచించండి. పార్లమెంట్ సమన్వయకర్త బోయ శాంతమ్మ విజ్ఞప్తి చేశారు. అనంతరం సోమవారం పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోయ శాంతమ్మ మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు 52 పేజీల మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారు. ఇందులో రైతు రుణాలు మాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, ఇంటింటికి ఉద్యోగం లేదా నిరుద్యోగ యువతకు నెలకు ₹2,000 వృత్తి ఇస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం, ఆ రుణాలు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చేసుకుంటుందని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి డ్వాక్రా సంఘాల రుణాలు 11,600 కోట్లు ఉండేవి. ఆయన 2019లో అధికారం నుంచి దిగిపోయే నాటికి ఈ అప్పులు 25,500 కోట్లు చేరుకున్నాయి. అంటే ఆయన అధికారం నుంచి దిగిపోయే నాటికి రెండింతలుగా పైగా డ్వాక్రా అప్పులు పెరిగాయి అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, గృహ సారథులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, స్టోర్ డీలర్లు మరియు మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. అటువంటి